హలో బ్యాచిలర్ సిస్టర్స్, ఇవాళ అయితే మీకైతే ఈజీ ప్రాసెస్లో అయితే టమాటో పిక్కిలు ఎలా చేయాలో చెప్పేస్తాను. ఖచ్చితంగా అయితే చూసి నేర్చుకోండి. సో టమాటాలు అయితే వాష్ చేసుకొని వాటిని అయితే వాటర్ లేకుండా తుడిచి అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత అయితే ప్యాన్లో అయితే ఆయిల్ అయితే వేసుకొని అందులో అయితే మనం టమాటాలు ఇవన్నీ అయితే అందులో అయితే వేసేసేయాలి. బాగా ఉడకబెట్టేసేయాలన్నమాట టమాటాస్. సో టమాటాస్లో మనము చింతపండు కొంచెము వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో మీకు లాంగ్ వీడియో కావాలంటే కింద అయితే ఇస్తాను, ఖచ్చితంగా అయితే లింక్ అయితే క్లిక్ చేసి చూడండి. సో ఈ టమోటాలు ఇవన్నీ బాగా వాడిన తర్వాత అదైతే బాగా ఉడికిపోతుంది కదా, పక్కకైతే దించి పెట్టుకోవాలి. దాంట్లోనే పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకుని వేసేయాలన్నమాట. ఆ తర్వాత కొంచెం ఇంకో ప్యాన్ ఎత్తుకొని దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు ఇవి ఎత్తుకోవాలి. జీలకర్ర కావాలంటే జీలకర్ర వేసుకోండి, లేకపోతే లేదనమాట. అవైతే వాడ్చుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ టమోటాలు అయితే మిక్సీకి వేసేసిన తర్వాత ఈ పొడి అయితే అందులో వేసేసి దీంట్లోనే మిరప్పొడి కూడా వేసేసి ఉప్పు చూసుకొని ఇప్పుడే అయితే పక్కన పెట్టుకునేయాలన్నమాట. బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకునేసేయాలి. ఆ తర్వాత అయితే మనకి తెలిసిందే కదా, ఇంకైతే తిరబ్బాజ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు తిరబ్బాజ్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనకి ఏమేమి కావాలంటే ఇంకా ఆవాలు, ఇంకా జీలకర్ర ఇవన్నీ కావాలి కదా కంపల్సరీ. సో ఆయిల్ అయితే వేసిన తర్వాత ఆయిల్ అయితే దండుగా అయితే వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆవాలు కొంచెం ఇవి తెల్లగడ్డ వెల్లుల్లి అవైతే వేయాలన్నమాట. ఆ తర్వాత అయితే ఎండుమిరపకాయలు అయితే కొన్ని వేసినాను అనమాట. సో ఇవంతా వేసిన తర్వాత వాడిన తర్వాత కరివేపాకు అయితే అందులో వేసేసి మనం అయితే పచ్చడిని అయితే అందులో అయితే వేసుకునేయాలి. ఆయిల్ ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది, దీనికి ఏమి ఇదేం కాదు. సో మొత్తానికైతే ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం పైకి వచ్చేంతవరకు, అంతకుముందే బాగా ఉడికిపోయి ఉంటుంది. ఆయిల్ అంతా పైకి వస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందని, అంతే, ఇంకేం లేదు. మీరు కావాలంటే ఇది పేస్ట్ ఇంకొంచెం గట్టిగా కూడా కొట్టుకోవచ్చు. నేనైతే మరీ పేస్ట్ లాగా చేశాను, కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్తాను. మీకైతే లాంగ్ వీడియో కావాలంటే కింద అయితే ఇస్తాను, ఖచ్చితంగా క్లిక్ చేసి అయితే వాచ్ చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు అన్నిట్లోకి అయితే. నేనైతే ఇదే ఫస్ట్ టైం అయితే నేనైతే పచ్చడి అయితే చేసింది, అది పిక్కిలు అయితే ఇది చేసింది. కానీ చాలా టేస్టింగ్గా అయితే బాగా టేస్టీగా అయితే వచ్చింది. ఇప్పుడు కూడా నేను మీకు చెప్తా ఉంటే కూడా నాకు ఇంకా నోరు ఊరుతుంది, అంత టేస్టీగా ఉంది. అండ్ స్మెల్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. హాస్టల్ వాళ్ళకైతే బాగా యూజ్ఫుల్ అవుతుందని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, బై.